నమస్తే, నేను సహస్ర. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి రెహమాన్ గారు కేవలం జ్యోతిషం, సంఖ్యాశాస్త్రమే కాకుండా ఇతర శాస్త్రాల్లో కూడా నిపుణులంట. అవేంటో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా ఎలా రాస్తున్నారు రాసే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్, రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రైట్ సార్. సో మీరు పామిస్ట్రీ కూడా చూస్తారని అంటున్నారు కదా, మరి పామ్ ఆస్ట్రాలజీకి సంబంధించి మీరు ఎలా చూస్తారు? వాళ్ళ చెయ్యి చూసినంత మాత్రం మీకు అన్నీ అర్థమవుతాయా? ఒక అద్భుతమైన ప్రశ్న అమ్మ. చెయ్యి చూసి చాలామంది ఫారిన్ వెళ్ళాలనేది వాళ్ళ కళ. ఫారిన్ వెళ్ళి అక్కడే సెటిల్ అవుతారు కొంతమంది. ఫారిన్ వెళ్ళి గోడ కొట్టిన బంతిలాగా రిటర్న్ వచ్చేస్తారు కొంతమంది. అక్కడికి వెళ్ళి కూడా జాబ్లో సెటిల్ అవ్వక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నీకు తెలుసోది ఏదో చాలామంది ఫారిన్ వెళ్ళి కేసుల్లో ఇరుక్కుంటారు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారమ్మా. రీసెంట్గా మన ఇండియన్స్ చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఫారిన్ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి నన్ను కలిస్తే అసలు వీళ్ళు ఫారిన్ వెళ్ళి ఫారిన్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా, అక్కడ మంచి జాబు అన్నీ కూడా చదువు అన్నీ బాగున్నాయా లేదా ఇప్పుడు వెళ్ళమాకండి కొన్ని రోజుల తర్వాత వెళ్ళండి అని చెప్పడానికి, అక్కడ బాగుంటుందా లేదా చెప్పడానికి, అక్కడికి వెళ్ళి లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పడానికి, వీటన్నిటికీ చెయ్యి అద్భుతమైన విషయాలు తెలియజేస్తుంది అమ్మాయి ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి. తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది కూడా చాలామంది కళ. అసలు ఇల్లు కట్టుకుంటారా లేదా, కట్టుకుంటే చిన్న ఇల్లు కడతారా పెద్ద ఇల్లు కడతారా అది కూడా చెప్పేయచ్చు చెయ్యి చూసి. లేదా 2 ఇళ్ళు ఉన్నాయా 3, అసలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అలా చూడంగానే మీకేం 2 ఇళ్ళు ఉన్నాయా అండి అనగానే అవును సార్ ఎలా చెప్తారండి మీరు అని చెప్పి ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలా ఎన్ని ఇళ్ళు కడతారో చెప్పచ్చు. అదేవిధంగా పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పచ్చు, వెంటనే పెళ్ళి అవుతుందా లేట్ ఉందా, సంతానం ఎలా ఉంటుంది చెప్పచ్చు. ఇలా చెయ్యి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుందమ్మా. అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అన్నీ ఉండకపోవచ్చు. చెయ్యి అయితే ఉండిద్ది కాబట్టి చెయ్యి చూసి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీటన్నిటికి కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ మెయిన్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీతో పాటు చెయ్యి కూడా చూస్తాను కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి నన్ను కలవండి. థ్యాంక్ యూ. తప్పకుండా సార్.